ఐదో మాట మన ప్రియులు నవరత్న గారు దాన్ని వివరిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. మరి కూడొచ్చిన సంఘం అంతటికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శుక్రవారపు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సేవకులకు, విశ్వాసులందరికీ కూడా శుభాకాంక్షలు. నాకు ఇచ్చినటువంటి మాట ఐదో మాట కదండి, అందరికీ తెలుసు. ఏ మాట ఉంటుంది? ఐదో మాట. ఏ మాట? దప్పి గురించి కదండి. అది యోహాను సువార్త 19:28 వచనం చూడండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని ప్రార్థించుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన, మరి ఈ దినాన్ని ప్రభా మీరు పలికినటువంటి నా శిలువ మీద పలికినటువంటి మాటలను ప్రభా బిడ్డలందరూ చక్కగా వివరించి ఉన్నారు. నాయన, ఐదో మాటగా ఈ పక్షాన నన్ను నాయన మీ అభిషేకమును నాపై ఉంచి నా ద్వారా మాకు కావలసినటువంటి మాటలను బయలుపరచమని యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాట అందరికీ తెలిసిన మాటే కదమ్మా. ఏంటంటే దప్పికొనిచున్నాం. ఆ మాటకు ముందు ఒక మాట ఉంది. ఏంటి? యేసు లేఖనము ఎరిగి కదండి. లేఖనం ఎరిగి అంటే ఆయన దప్పుకొనుచున్నాడు అనే మాట లేఖనంలో ఉంది. ఎక్కడుందండి? లేఖనంలో ఉంది. ప్రతి మాట 7 మాటలు 7 పాఠాలు. మనకి ఒక్కొక్కటి చెప్పాలంటే ఒక్కొక్క రాత్రి సరిపోదు, ఒక్కొక్క ప్రసంగం సరిపోదు. అంతటి ప్రసంగాలు ఉన్నాయి, అంతటి పాఠాలు ఉన్నాయి మనకి మాటలో. అయితే నాకు ఇచ్చినటువంటి కొద్ది సమయాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అందులో ప్రతి మాటకి కూడా లేఖనం, ప్రతి మాటకి కూడా 7 మాటలకు కూడా లేఖనం ఉంటాయి. లేఖనాలంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడింది, అదే ఇక్కడ నెరవేరింది. మొదటిగా చూస్తే మనం ఆయన మ్రాను మీద వేలాడబడతాడని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఎముకల్లో ఒక్క ఎముకైనను విరగదని చెప్పి లేఖనములో వ్రాయబడింది. ఆ ప్రకారంగానే ఎంత హింస పెట్టినప్పటికీ, ఎంత బాధ పెట్టినప్పటికీ, ఎంత శ్రమ పెట్టినప్పటికీ, కొరడాలతో కొట్టినప్పటికీ, కొరడాలంటే ఏదో మనము ఇలాగ కొట్టి కొరడలు కాదండి, అట్లకి ప్రత్యేకంగా కుంకులు ఉంటాయి. ఆ కుంకులతో ఆ యొక్క వీపంతా నాగచాళ్ళ పడ్డాయని చెప్పి ఉంటుంది. అంత బాధ పెట్టినా కానీ, అంత బాధ పెట్టినా అవన్నీ కూడా ఎముకలు మాత్రము ఎరగలేదు. ఎరిగిందండి? ఎముక మాత్రం ఎరగలేదు. అయితే అంత శ్రమ పడుతున్న యేసయ్య, అంత బాధపడుతున్న యేసయ్య లేఖనము నెరవేరాలి, లేఖనము నెరవేరాలి. ఆ లేఖనం ఎక్కడుందంటే మనకి కీర్తన గ్రంథంలో దొరుకుతుంది. కీర్తన గ్రంథంలో ఏముంది? ఆయన శిలువ మీద దప్పుకుంటాడు అనే విషయము లేఖనంలో ఉంది. ఆ లేఖనం ఎప్పుడు రాయబడింది? యేసుక్రీస్తు చనిపోక ముందు, ఇంచుమించు 700 సంవత్సరాల ముందు లేఖనం రాయబడింది. ఏమిటా లేఖనము? కీర్తనలు 69 అధ్యాయము 21 వచనం చదువుతున్నా చూడం. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు సిరపును త్రాగనిచ్చిరి. వారి భోజనము చాలు. ఇది దావీదు గారు రాసినటువంటి కీర్తన కదండి. మరి దావీదు గారు ఎప్పుడు యేసుప్రభు గారికి ముందు 700 సంవత్సరాల ముందు రాశారు. మరి ఆయనకేం తెలుసు? అదే లేఖనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లేఖనము
ఎప్పుడు నెరవేరుతుందంటే యేసయ్య శిలువ మీద ఉండగా కదండి. శిలువ మీద ఉండగా ఆ యొక్క లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నాను. ఆయన దప్పుకుంటే నీళ్ళే దొరకవండి. నిజంగా ఆయన దప్పుకుంటే నీళ్ళు దొరకవా? నీళ్ళు దొరకవా? అరణ్యములో, అరణ్యం అంటే ఏంటి? అక్కడ ఎడారి. ఆ ఎడారిలో హోరేపు కొండకు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు నీళ్ళు అడిగితే ఆ నీళ్లు మరి దేవుడు ఎలా చెప్పాడు? ఆ కొండను ఆ బండను కొట్టుము, కొడితేనే నీళ్ళు వచ్చేసాయి. కొడితేనే నీళ్ళు, అంతమంది లక్షలాది మందికి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు ఆయన శిలువ మీద ఉండి నాకు దాహం అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే అది లేఖనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనము నెరవేర్పు, దేవుడి యొక్క లేఖనము నెరవేరుతుంది. అదే రీతిగా ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలు 22 అధ్యాయం 15వ వచనం. నా బలము ఎండిపోయి చిల్లపింకుల వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. సరిపోద్ది. ఆయన దాహము, ఆయన దవడ మరి అంటుకొని, నాలుక దవడను అంటుకొని అంత దాహం అవుతుంది. మరి ఈ యొక్క లేఖనాలు నెరవేరడవుతా, శిలువ మీద నెరవేరడవుతా. ప్రతి మాట, 7 మాటలు కూడా లేఖనాల్లో ఉన్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా ఆయన శ్రమ పడుతున్నాడు. ఆయన శ్రమను మనం చూసినట్లయితే, ఆయన మరి దూషించలేదు. మనమైతే ఎవరైనా ఒక మాట అంటే అట్లకి ఎన్ని మాటలు వస్తాయో కదండి. దూషింపబడలేదు. కొట్టినా తిట్టినా ఎన్ని శ్రమలు పెట్టినా ఆయన అయితే బొదరియలేదు కదండి. అటువంటి మరి ఆయన దప్పుకుంటున్నాడు, లేఖనము నెరవేరినట్లు దప్పుకుంటున్నాడు. అయితే మనం ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడేలో తెలుసుకుంటాం. ఏది? యేసయ్యను ఎలాగా చంపారో, ఎలాగా సిలువ వేశారో ఇవన్నీ. కానీ అటువంటి సిచ్యువేషన్ ఈ మధ్య అంటే యేసుప్రభు తర్వాత శిష్యులు కూడా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి సిలువ వేశారు కదండి. అయితే అటువంటి సువార్త చేసినటువంటి శిష్యుల్ని ఆ రీతిగా చంపితే తర్వాత మనకి దగ్గరగా చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు తెలియజేస్తాం. మొన్నే ఈ మధ్య ప్రవీణ్ పగడాల, ఎవరండి? ప్రవీణ్ పగడాల. మరి ఆయన చేసినటువంటి సేవ, ఆయన మరణానంతరం మరింత దేవుడు హెచ్చిస్తున్నాడు కదండి. అది మనం అనుకుంటాం, అది కూడా లేఖనం అనే నేను అనుకుంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సేవని దేవుడు ఆ రీతిగా వాడుకుంటున్నాడు. చూడండి, అందరూ కూడా అంటే శిష్యులందరూ కూడా అలా హతసాక్షులు అయ్యారు. ఈయన కూడా మరి ఎలా మరణించాడు మనమైతే తెలియదు, కానీ అదొక మిస్టరీగా ఈ కాలంలో మన కళ్ళ ముందు జరిగినట్టుగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మరింత మహిమకరంగా, మరి ఆయన మహిమ పొందే విధంగా ఆ మరణం ఉందంటే అటువంటి మరణము తప్పంటారా? మనం అనుకుంటాం తప్పని, కానీ ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా జరగదు. దేవుడు చూడండి, మనం అనుకుంటాం మనం కరోనా వచ్చింది అనుకో. కరోనాలో దేవుని ఎక్కువగా స్తుతించారు. ప్రతి మనిషి కూడా కరోనాలో దేవునికి దగ్గరగా వెళ్ళారు, అవునండి. తర్వాత ఈ యొక్క ప్రవీణ్ పగడాల, అది హత్యో లేకపోతే మరి అనుకోకుండా జరిగిందో, ఏం జరిగినా కానీ మనుషులని దేవుని వైపు, దేవుని దగ్గరికి మరింత దగ్గరగా నడిపించింది. అటువంటి ఆయన కూడా మరి ఎంతో దెబ్బగా కొన్నాడు, లేకపోతే ఏమైనా ఆయన కూడా ఇంచుమించు అలాంటి బాధలే అనుభవించాడు. మరి చాలా చిత్రమైనటువంటి, మనం దగ్గరగా చూసినటువంటి మరణం కదండి. చాలా విచిత్రం, ఎవ్వరికి కూడా ఇంతవరకు బయటకు రాలేదు. దేవుడు అనుమతిస్తే
దేవుడు వాటిని ప్రతిదీ కూడా బయలుపరిచే రోజు వస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మరి ఆయన అయితే ఈయనకి ఏమి ఇచ్చారంట? తాగటానికి చిరకనిచ్చాడని చెప్పి దావీదు భక్తుడు అంటున్నాడు. ఆ చిరకని మరి ఆ చిరకని ఇవ్వటం ఏంటి ఆయనకి? అసలు నీళ్ళు లేవంటే కానా విందులోకి వెళ్ళి ద్రాక్షారసం అయిపోతే ఆ నీటిని ద్రాక్షారసంగా చేసిన యేసయ్యకి దాహమైనటువంటి నీళ్లు వాళ్ళ చిరకతోటి ఇవ్వటం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అక్కడ సుకరాను బావి దగ్గర ఆ సమరయ స్త్రీకి ఆయన ఏమిస్తానన్నాడు? ఏమిస్తానన్నాడండి? జీవజలం ఇస్తానన్నాడు. ఆ జీవజలం ఏంటి? నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ తప్పుకోను. ఎప్పటికీ దాహమైనటువంటి నీరు ఒకటి ఉన్నది. ఎప్పటికీ మనిషికి దాహమైనటువంటి నీరు ఒకటి ఉన్నది. అది యేసయ్య మాత్రమే ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ మరి ఎందుకని దాహం ఇస్తుందని ఆలోచించినట్లయితే అది లేఖనము నెరవేర్పు. అట్టి రీతిగా దేవుడు మరి పడిన అన్ని సమస్యలు కూడా, అన్ని బాధలు కూడా, ఆయన పడినటువంటి బాధలన్నీ కూడా లేఖనము నెరవేర్పుగానే జరిగాయి. కాబట్టి మనము ఆయన ఇచ్చు జీవజలము త్రాగేవారిగా, ఆయన వాక్యాన్ని ఎరిగేవారిగా ఉండాలని చెప్తూ